హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటికోడలు శారదా వ్లాగ్స్. ఓ మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వ్లాగ్ ఏంటి అనేది వీడియో మొత్తం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్స్తో మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఒక లైక్ అయితే కొట్టేసేయండి. ఆర్మూర్ గుట్ట. ఇదే ఆర్మూర్ గుట్ట ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఇదే ఆర్మూర్ సిద్ధుల గుట్ట. మీలో ఎంతమందికి తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇది వచ్చేసి మనకు ఘాట్ వే లాగా ఉంటుంది. సో ఘాట్ సెక్షన్ మీకు తెలిసే ఉంటుంది కదా. సో అలా ఉంటే ఉంటుంది. ముందైతే ఆ రోడ్ అలా కూడా ఉండేది కాదంట. 20 years బ్యాక్ అయితే నడుచుకుంటూనే వెళ్ళేవారు. సో ఆ ఘాట్ సెక్షన్ 2 to 3 kilometers తర్వాత ఇదిగో మనం టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం కూడా చూసారు కదా, రాళ్ళ మధ్యలో ఈ గుట్టల మధ్యలో మనకైతే దేవుళ్ళు ఉంటారన్నమాట. సో ఈ గుట్టలలో నుంచి మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. నడుచుడు కూడా ఉండదు, దాదాపుగా వంగుకుంటూనే వెళ్తాము. సో ఎందుకంటే చిన్న చిన్న గుహలు ఉంటాయి. ఆ గుహల్లోనే మనకి దేవుళ్ళు అయితే ఉంటారన్నమాట. సో చూసారు కదా, చిన్నగా ఉంటాయి. అక్కడ చూస్తే మనం అసలు బయటికి ఎలా వెళ్తాము, ఇక్కడ నుంచి అటు వెళ్తున్నామని మనకు ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ గుట్ట లోపలనే అంత చిన్న గుహల్లో దేవుళ్ళు ఉన్నారు. అది ఒక నిజంగా అసలు అర్థం కాదు మనకి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాము, ఎందు నుంచి వెళ్తే ఎటు వెళ్తారో అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది మనకు అక్కడికి వెళ్తే. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి దత్తాత్రేయుడు ఉన్నారు, అలాగే దుర్గామాత, ఇలా దేవుళ్ళు అయితే చాలానే ఉన్నారు అక్కడ. అండ్ ఇదంతా దర్శనం చేసుకున్న తర్వాత పూజ అదంతా కంప్లీట్ చేసేసుకున్నాము. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు న్యూస్లో 3 months బ్యాక్ అక్కడికి పులి వచ్చిందని చెప్పేసి. చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, వంగుకుంటూనే వెళ్తున్నాం. ఎందుకంటే చిన్న గుహలు ఉంటాయన్నమాట, అందులో నుంచే మనం వెళ్తాం లోపలికి. ఇంకా అట్ లాస్ట్ అయితే మేము దేవుళ్ళందరినీ దర్శనం చేసేసుకున్నాము. ఇది వచ్చేసి దుర్గామాత. చూడండి బండలలో అసలు ఇందులో తపస్సు ఎలా చేశారో ఆ సిద్ధులు, అసలు ఈ దేవుళ్ళు ఎలానో నిజంగా అసలు ఆశ్చర్యంగానే ఉంటుంది. మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చేసాము. ఆ తర్వాత మనం బయట అయితే ఇలా రామాలయం ఉంటుంది. అండ్ మా తన్విక్ అయితే ఇంకా ఆల్రెడీ తెలుసు మీకు, చాలా ఇష్టం దేవుళ్ళు అంటే, మొక్కుతూనే ఉంటాడన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఇలా బావి కూడా ఉంటుంది. అప్పట్లో సిద్ధులు ఇదిని వాడారంట. ఇంకా ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఈవినింగ్ 6:30 వరకు ఓపెన్ ఉంటుంది. ఇంకా మేమైతే ఫ్యామిలీతోనే వెళ్ళాను, మమ్మీ వాళ్ళతో వెళ్ళాను అనమాట. రాఖీ సెలబ్రేషన్కి అని చెప్పి వెళ్ళాను కదా, అక్కడ నుండి మమ్మీ వాళ్ళతో వెళ్ళాను. అండ్ మేము వెళ్ళింది మండే రోజు మనకు అక్కడ అన్నదానం ఉంటుంది. అండ్ అక్కడ నుంచి కొంచెం మనం దూరం వెళ్తే కనుక అక్కడ అయ్యప్ప టెంపుల్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడైతే అయ్యప్ప దర్శనం కూడా చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే మమ్మీ, పిన్ని వాళ్ళు, వదిన, చిన్నోడు, అన్నయ్య మేము వెళ్ళామన్నమాట. అండ్ చూసారు కదా, ఎంత బాగుందంటే ఈ సీనరీ చూడండి. ఇక్కడ షూట్స్ కూడా జరుగుతాయంట, షూటింగ్స్ కూడా చేస్తారంట. చాలా బాగుంది వ్యూ కూడా. అక్కడ నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు మనకు మధ్యలోనే ముక్కాలు వస్తుంది కదా, అందుకని చెప్పేసి ముక్కాళ్ళు పడి లేచిన మర్రి చెట్టు అని వినే ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళి ఇంకా అక్కడ కూడా శివయ్యని దర్శనం చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.